మనం చదవాల్సింది ఏంటి అంటే మెయిన్లీ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఎంథాల్పీ, ఎంట్రోపీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఇవి కూడా ఒకసారి టాపిక్స్ చూసుకో. సో మెయిన్లీ ఫోకస్ అంతా ఏం చేసుకోవాలి 4 మార్క్స్ లో ఆ 3 చాప్టర్లు, ఈ 2 లెసన్. ఇది చేస్తే నీకు 8 మార్క్స్ పర్ఫెక్ట్ గా వస్తాయి. 8 మార్క్స్ ఎంత 32 మార్క్స్. అవును, మా అప్కమింగ్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ లో కూడా డల్లర్స్ ఉన్నారు, మీడియం స్టూడెంట్స్ ఉన్నారు. అయితే ఏంటి, వాళ్ళ వెనకాల నేనున్నా. నాకు తెలుసు స్మార్ట్ మెథడ్లో 85కి 85 ఎలా రప్పించాలో నాకు తెలుసు. ఈవెన్ నువ్వు డల్లర్ అయినా మీడియం స్టూడెంట్ అయినా నీకు 80 అబోవ్ రప్పించే బాధ్యత నాది. ఓకేనా? ఎలా చదవాలో చెప్తున్నాను చూడు. మనం ఆల్రెడీ బ్లూ ప్రింట్ని అనాలిసిస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఏమేం క్వశ్చన్స్ చదవాలి, ఏ లెసన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏ లెసన్లో ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? సో మనకి నార్మల్గా 85 మార్క్స్కి క్వశ్చన్లు అడుగుతుంటే దానిలో సెక్షన్ ఏకి వచ్చేటప్పటికి 9 మార్క్స్, సెక్షన్ బి వచ్చేటప్పటికి 28 మార్క్స్, సెక్షన్ సి 32 మార్క్స్, సెక్షన్ డి వచ్చేటప్పటికి 16 మార్క్స్. మనం దేని ఫోకస్ చేయాలి? సెక్షన్ డి 8 మార్క్స్ని ఫోకస్ చేయాలి ఫస్ట్, తర్వాత 4 మార్క్స్, తర్వాత 2 మార్క్స్, తర్వాత 1 మార్క్. సో 8 మార్క్స్లో మనకి ఇంపార్టెంట్ లెసన్స్ ఏంటి, 8 మార్క్స్ ఏ లెసన్స్ నుంచి వస్తున్నాయి అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ నుంచి ఒకటి 8 మార్క్స్ వస్తుంది, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి ఒక 8 మార్క్స్ వస్తుంది, నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఒక 8 మార్క్స్ వస్తుంది. సో మనం చదవాల్సింది ఏంటి అంటే మెయిన్లీ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎందుకు ఆర్గానిక్ కెమిస్ట్రీ వదిలేశాను అంటే చాలామంది ఆర్గానిక్ కెమిస్ట్రీ భయపడతారు. అటామిక్ స్ట్రక్చర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి థియరీ పార్ట్, అందుకని ఈజీగా గుర్తుంటాయి నీకు. ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీలోకి వచ్చేటప్పటికి రియాక్షన్స్ కట్ట ఉంటాయి కాబట్టి నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. సో అందుకని ఆర్గానిక్ కెమిస్ట్రీ లాస్ట్లో చదువుతాం. మెయిన్ ప్రయారిటీ అనేది దీనికి ఇద్దాం, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ రెండింటిలో బాగా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ చూడు. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే బోర్స్ థియరీ ఒకటి, క్వాంటమ్ నెంబర్స్ ఒకటి. ఖచ్చితంగా ఈ రెండింటిలోంచే 8 మార్క్స్ వస్తుంది. నువ్వు పేపర్ చూసినప్పుడు ఈ రెండింటిలో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ పక్కా. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి పీరియాడిక్ ప్రాపర్టీస్ క్వశ్చన్ ఒకటి, అయనైజేషన్ ఎనర్జీ, ఎస్పీడిఎఫ్, ఈ 3 క్వశ్చన్స్లోంచి ఒక క్వశ్చన్ పక్కా. ఓకేనా? సో ఈ 5 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి అనుకో, అప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుకో కావాలి అంటే. కానీ ముందే ఏం చదవాలి, ఈ 5 క్వశ్చన్లు కంప్లీట్ చేసేయాలి నువ్వు. సో ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీ ఇష్టం. సో 8 మార్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో 5 క్వశ్చన్లు చదివితే 16 మార్క్స్ నీ జేబులో ఉన్నట్టే. నెక్స్ట్ 4 మార్క్స్ ఫోకస్ చేయాలి. 4 మార్క్స్లో కూడా ఏ లెసన్స్ ఫోకస్ చేయాలో చూడు. కెమికల్ బాండింగ్ లెసన్ ఒకటి, కెమికల్ బాండింగ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్మోడైనమిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం, థర్మోడైనమిక్స్ తర్వాత ఈక్విలిబ్రియం. ఈ 3 లెసన్స్ బాగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఈ 3 లెసన్స్లోంచి ఒక్కొక్క లెసన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. 4 మార్క్స్ 2 వస్తున్నాయి. సో కెమికల్ బాండింగ్ నుంచి 2 వస్తున్నాయి, నెక్స్ట్ థర్మోడైనమిక్స్ నుంచి 2 4 మార్క్స్ వస్తున్నాయి, ఈక్విలిబ్రియం నుంచి 2 4 మార్క్స్ వస్తున్నాయి. సో కెమికల్ బాండింగ్ లో డ్యామ్ షూర్ క్వశ్చన్ ఒకటి చెప్తున్నాను చూడు, హైబ్రిడైజేషన్ క్వశ్చన్. ఇది డ్యామ్ షూర్ క్వశ్చన్ ఒకటి. ఈ క్వశ్చన్ పక్కాగా కనబడుతుంది నీకు. ఇది మిస్ అయితే హైడ్రోజన్ బాండింగ్ కూడా కనబడుతుంది. 2 క్వశ్చన్లు అడగాలి. సో ఈ 2 క్వశ్చన్లు కూడా అడిగేయచ్చు, అది కూడా పాసిబుల్ ఉంది. ఓకేనా? సో ఇంకేం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి మిస్ అయితే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనే టాపిక్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంఓఈడి డయాగ్రామ్స్ ఉంటాయి. ఎంఓఈడి డయాగ్రామ్స్ N2O2 ఉంటుంది. సో ఆ ఎంఓఈడి డయాగ్రామ్స్ కూడా ఒకసారి చూడు. డైపోల్ మూమెంట్ లాస్ట్లో చదువుకో. అండ్ ఇది థర్మోడైనమిక్స్కి వచ్చేటప్పటికి హెస్లా క్వశ్చన్, CP-CVR క్వశ్చన్ అనేది పక్కాగా నీ క్వశ్చన్ పేపర్లో కనబడుతుంది, పక్కాగా కనబడుతుంది. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఎంథాల్పీ, ఎంట్రోపీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఇవి కూడా ఒకసారి టాపిక్స్ చూసుకో. ఈక్విలిబ్రియం లెసన్లోకి వచ్చేటప్పటికి లీ చార్ట్లే ప్రిన్సిపల్. ఇది అన్నిటికన్నా బాగా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా అండ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్. ఈ క్వశ్చన్ పక్కాగా నీకు కనబడుతుంది, పక్కాగా చెప్తున్నారు, 100% డ్యామ్ షూర్. సో ఈ క్వశ్చన్ కంప్లీట్ చేసే ఫస్ట్. తర్వాత యాసిడ్ బేస్ థియరీస్ అడుగుతాడు. యాసిడ్ బేస్ థియరీస్ అంటే బ్రౌన్ స్టేట్ యాసిడ్, లూయిస్ యాసిడ్, అలాగా యాసిడ్ బేస్ థియరీస్ క్వశ్చన్స్ ఉంటాయి, అది చూసుకో. అండ్ కేపీ రిలేషన్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా కంప్లీట్ చేసి. సో తర్వాత లీ చార్ట్లే ప్రిన్సిపల్, ప్రాబ్లమ్స్ రిలేటెడ్గా, pH రిలేటెడ్గా కూడా ఒక పాసిబిలిటీ ఉంది. ఇవి టాపిక్స్. ఇవి చదివితే నీకు 6 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతాయి. 6 క్వశ్చన్స్. టోటల్ ఎన్ని రాయాలి? టోటల్ 8 క్వశ్చన్స్ రాయాలి.
సో ఇవి ఈ క్వశ్చన్స్ కంప్లీట్ చేసేస్తే ఈ పార్ట్ కంప్లీట్ చేస్తే 6 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇంకెన్ని ఉంటాయి? ఇంకా 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 2 క్వశ్చన్స్ ఈ లెసన్ నుంచి చదువు. ఏంటిది? సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కెమిస్ట్రీ, రిడాక్స్ రియాక్షన్స్. ఓకేనా? సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి, రిడాక్స్ రియాక్షన్స్ నుంచి. ఎందుకు అంటున్నానంటే సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కెమిస్ట్రీలో 4 బాక్సులు ఉంటాయి. ఎంపెరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా రిలేటెడ్గా 4 బాక్సులు ఉంటే అందులో ఒక బాక్స్ పక్కాగా వచ్చేస్తుంది. పక్కాగా వచ్చేసేటువంటి క్వశ్చన్ అది. నెక్స్ట్ అదే రిడాక్స్ రియాక్షన్స్లోకి వచ్చేటప్పటికి రిడాక్స్ రియాక్షన్లో 4 రియాక్షన్స్ కనబడతాయి నీకు. 4 రియాక్షన్స్, 5 రియాక్షన్స్. దాంట్లో 3 ఎసిడిక్ మీడియం, 1 బేసిక్ మీడియం అడుగుతాడు. సో ఈ 4 రియాక్షన్స్ కూడా మనకి ఈ 4 రియాక్షన్స్లోంచి కూడా ఒక క్వశ్చన్ అనేది పక్కాగా డ్యామ్ షూర్గా వస్తుంది. సో 7th అక్కడ 6 క్వశ్చన్ కంప్లీట్ అయిపోయినాయి, 7th క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది, 8th క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. అంటే పర్ఫెక్ట్గా 4 లెసన్స్, ఆ 3 లెసన్స్ ఈ 2 కలిపి చదివితే సరిపోతుంది. 8 క్వశ్చన్స్ నువ్వు పర్ఫెక్ట్గా రాసేయగలవు. ఓకేనా? ఇక్కడ చాలా మంది రిడాక్స్ రియాక్షన్స్ చాలా ఇబ్బంది పడిపోతారు అనమాట. నేను ఒక చీటింగ్ కోడ్ చెప్తాను. అంటే నేనేం చెప్తానంటే ఒక బాక్స్ చెప్తాను అనమాట. ఆ బాక్స్ చేసుకుని ఆన్సర్ అంతా రాసేయచ్చు. ఆన్సర్ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ రాసేయచ్చు. నేను చిన్న చిన్న బాక్స్ చెప్తాను అనమాట. నీకు అలాగే ఎక్స్ప్లెనేషన్ కావాలి, నాకు ఆ మోడల్లో రిడాక్స్ రియాక్షన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అంటే వెళ్ళి కామెంట్ చేయి, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నాకు రిడాక్స్ రియాక్షన్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అడిగితే నేను కామెంట్ చేస్తాను. ఓకేనా? నువ్వు కామెంట్ చేస్తే నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చేస్తాను. ఓకే, అవి కాకుండా ఈ 8 క్వశ్చన్లు పర్ఫెక్ట్గా వచ్చేసినాయి అనుకుంటే, ఈ లెసన్స్ పర్ఫెక్ట్గా వచ్చాము అనుకుంటేనే రిమైనింగ్ లెసన్స్లోకి వెళ్ళు. రిమైనింగ్ లెసన్స్ అటామిక్ స్ట్రక్చర్లో ఇంపార్టెంట్ టాపిక్ ఇవి. నెక్స్ట్ అయనైజేషన్ ఎనర్జీ, ఇవేంటివి? పీరియాడిక్ ప్రాపర్టీస్లో ఇది. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రోమటోగ్రఫీ డిస్టిలేషన్, క్రోమటోగ్రఫీ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా? ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ ప్రిఫరెన్స్ క్రోమటోగ్రఫీ అడుగుతాడు. సో క్రోమటోగ్రఫీ చదువుకునే వెళ్ళు. క్రోమటోగ్రఫీ మిస్ అయితే డిస్టిలేషన్ క్వశ్చన్ అడుగుతాడు. సో క్రోమటోగ్రఫీ పర్ఫెక్ట్గా చదువు. అండ్ హైడ్రోకార్బన్స్ నీకు వచ్చేటప్పటికి బెంజిన్ రిలేటెడ్లో ఏమైనా అడగొచ్చు. ఆరోమేటిక్ కాంపౌండ్స్, రియాక్షన్ విత్ ఆల్కేన్స్ కూడా అడగొచ్చు. సో మెయిన్లీ ఫోకస్ అంతా ఏం చూసుకోవాలి 4 మార్క్స్లో? ఆ 3 చాప్టర్లు, ఈ 2 లెసన్స్. ఇది చేస్తే నీకు 8 మార్క్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. 8 మార్క్స్ ఎంత? 32 మార్క్స్. ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవి చదువు. దీంట్లో కూడా ఫస్ట్ క్రోమటోగ్రఫీ కంప్లీట్ చేసే. ఓకే, సో దాంట్లో 8 మార్క్స్, 4 మార్క్స్ కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ 2+2 మార్క్స్. అంటే 2 మార్క్స్ ఏం క్వశ్చన్ చదవాలి? 2 మార్క్స్ ఏం క్వశ్చన్స్ చదవాలి అంటే ఇదిగో మొలాలిటీ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు. పక్కా క్వశ్చన్స్ అయ్యి. మోల్ కాన్సెప్ట్ నుంచి, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, దాని రిలేటెడ్లో. లేదు అంటే వెయిట్ ఇచ్చి వాల్యూమ్ కనుక్కోమండం, వాల్యూమ్ ఇచ్చి వెయిట్ కనుక్కోమండం, లేకపోతే నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోమండం. అలాగా మోల్ కాన్సెప్ట్ రిలేటెడ్లో ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఈ 2 పక్కా క్వశ్చన్, డ్యామ్ షూర్ క్వశ్చన్స్ అవి. నెక్స్ట్ ఇంకేం అడుగుతాడు? ఇంకేంటంటే మనకి అటామిక్ స్ట్రక్చర్లోంచి రూల్స్ ఉన్నాయి. లైక్ ఆఫ్బూ ప్రిన్సిపల్, హున్స్ రూల్, పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, ఇలాగ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ నుంచి అటామిక్ స్ట్రక్చర్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఆ రూల్స్ నుంచి పక్కాగా క్వశ్చన్ ఉంది. నెక్స్ట్ జీమన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్ అనే టర్మ్స్ కూడా ఉంటాయి. జీమన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, స్టార్క్ ఎఫెక్ట్ అంటే ఏంటి, అది కూడా అడగొచ్చు. ఐసోటోప్స్, ఐసోబార్స్ డెఫినేషన్స్ అడగొచ్చు, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ హైసెన్బర్గ్ ప్రిన్సిపల్ రిలేటెడ్గా అడగొచ్చు. ఇంకా సమ్స్, ఏదైనా చిన్న 2 క్వశ్చన్స్ కదా, 2 క్వశ్చన్స్ అయితే సమ్స్ ఏదైనా ఒక క్వశ్చన్ సమ్ అడగొచ్చు. A = hν, λ = h/mv, ఆ మోడల్లో సమ్ అడగొచ్చు. సో సమ్స్ కూడా చిన్న సమ్స్ ఉంటాయి, అది చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ ఆర్గానిక్ రియాక్షన్లోకి వచ్చేటప్పటికి నేమ్డ్ రియాక్షన్స్ అడుగుతాడు. నేమ్డ్ రియాక్షన్స్లో కూడా వుడ్స్ రియాక్షన్, ఫిట్టిజ్ రియాక్షన్, వుడ్స్ ఫిట్టిజ్ రియాక్షన్, ఈ 3 నుంచి ఒకటి పక్కా. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఈథీన్, స్ట్రక్చర్ ఆఫ్ ఇథైలిన్, స్ట్రక్చర్ ఆఫ్ బెంజిన్. మ్యాక్సిమం స్ట్రక్చర్ ఆఫ్ ఈథీన్ ఎసిటిలిన్, ఇది ఎసిటిలిన్. ఓకేనా? సో స్ట్రక్చర్ ఆఫ్ ఈథీన్ కానీ స్ట్రక్చర్ ఆఫ్ ఎసిటిలిన్ కానీ ఈ 2 మించే బాగా ఫోకస్ చేస్తాడు. ఈ 2లో ఒకటి అడగొచ్చు, బాగా ఫోకస్ చేస్తాడు దాని మీద. ఓకే, నెక్స్ట్ కెమికల్ బాండింగ్లోకి వచ్చేటప్పటికి ఆక్టెట్ రూల్ అడగొచ్చు. ఆక్టెట్ రూల్ తర్వాత హైబ్రిడైజేషన్ ఏంటి, బాండ్ ఆర్డర్ రిలేటెడ్లో ఒక మాలిక్యూల్ ఇచ్చేసి బాండ్ ఆర్డర్ ఎంత, N2 బాండ్ ఆర్డర్ ఎంత, O2 బాండ్ ఆర్డర్ ఎంత, అలాగా ఒక మాలిక్యూల్ ఇచ్చేసి బాండ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. నెక్స్ట్ అయానిక్ బాండ్, లాటిస్ బాండ్ డెఫినేషన్ అడగొచ్చు. అయానిక్ బాండ్ అంటే ఏంటి, లాటిస్ ఎనర్జీ అంటే ఏంటి అని డెఫినేషన్స్ కవర్ చేయొచ్చు. ఓకేనా? సో ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాడు అంటే హైబ్రిడైజేషన్ రిలేటెడ్లో ఇస్తాడు. ఆక్టెట్ రూల్ కూడా అడుగుతాడు. ఆక్టెట్ రూల్ అనేది ప్రిఫరెన్స్ ఇస్తారు.
ఓకేనా, ఇవన్నీ ఏంటి 2+2 అంటే ఈ లెసన్ నుంచి కెమికల్ బాండింగ్ నుంచి ఎన్ని 2 క్వశ్చన్స్ అడుగుతాడు. సో మ్యాక్సిమం దీంట్లోంచే రావచ్చు, దీంట్లో మ్యాక్సిమం ఇవే రావచ్చు. నెక్స్ట్ ఐయుపాక్ నామినిక్లేచర్లోంచి ఒక క్వశ్చన్ పక్కా డ్యామ్ షూర్ 100%కి 100%. ఈవెన్ నువ్వు ఈ వీడియో సేవ్ చేసుకుని ఈ క్వశ్చన్స్ రాకపోతే అప్పుడు వచ్చి మళ్ళీ కామెంట్ చేయి, ఈ క్వశ్చన్ రాలేస్తారని. పక్కాగా డ్యామ్ షూర్గా చెప్తున్నాను, ఈ క్వశ్చన్సే వస్తాయి. ఓకే, నువ్వు ఈ క్వశ్చన్సే చదివి, నువ్వు ముందు ఈ క్వశ్చన్స్ చదివి తర్వాత వేరే క్వశ్చన్స్ చదువు కావాలి అంటే, కానీ ముందు ఈ క్వశ్చన్స్ కంప్లీట్ చేసే. ఓకే, సో ఐయుపాక్ నామినిక్లేచర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. కావాలి అంటే నువ్వు పేపర్ చూసినంటే ఎలా ఉంటుంది అనుకున్నావు, ఇది శేషు సార్ చెప్పిన క్వశ్చనే వచ్చేసింది, ఇది 4 మార్క్స్లో ఇది కూడా శేషు సార్ చెప్పారు అదే వచ్చేసింది. సో అలాగే ఉంటాయి అన్ని క్వశ్చన్స్ కూడా. సో ఇది ఐయుపాక్ నామినిక్లేచర్ నుంచి వచ్చేటువంటి ఒక క్వశ్చన్. తర్వాత రెసొనెన్స్ అంటే డెఫినేషన్ అడగొచ్చు. నెక్స్ట్ ఇండక్టివ్ ఎఫెక్ట్, మీసోమెరిక్ ఎఫెక్ట్ బేస్ చేసి అంటే 2-3 వాల్యూస్ అంటే 2-3 కాంపౌండ్స్ ఇచ్చేసి దీనిలో ఎసిడిక్ ఆర్డర్ ఏంటి, బేసిక్ ఆర్డర్ ఏంటి, ఆ మోడల్లో అడగొచ్చు. ఇండక్టివ్ ఎఫెక్ట్ని బేస్ చేసి అప్లికేషన్ అనమాట, అది మీసోమెరిక్ ఎఫెక్ట్ని బేస్ చేసి అప్లికేషన్స్ అడుగుతాడు. ఓకేనా, లేదు డెఫినేషన్స్ అడగాలనుకున్నా అడగొచ్చు, అది కూడా ఆప్షన్ ఉంది. సో 2 క్వశ్చన్స్ ఇవ్వాలి. సో నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే అవుట్ ఆఫ్ 14 5 లెసన్స్ మించి ఎన్ని క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి, 10 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. ఇంకెన్ని క్వశ్చన్స్ చేయాలి, 4 క్వశ్చన్స్ చేయాలి. ఆ 4 క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయి అంటే మనకి పీరియాడిక్ ప్రాపర్టీస్ నుంచి చూసుకో. పీరియాడిక్ ప్రాపర్టీస్లో డయాగనల్ రిలేషన్షిప్ డ్యామ్ షూర్ క్వశ్చన్, అది మిస్ అయితే ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్, అది మిస్ అయితే పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్. ఈ 3 టాపిక్లు దాటి వెళ్ళడు. ఓకేనా, పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్ అంటే ఏదైనా కార్బన్ ఇచ్చేసి అది ఏ పీరియడ్లో ఉంది, ఏ గ్రూప్లో ఉంది, ఆ మోడల్లో అడుగుతాడు. ఓకేనా, ఇదే మ్యాక్సిమం చూస్తాడు. ఓకే, క్లియర్ కదా. సో నెక్స్ట్ ఇంటెన్సివ్, అదే థెర్మోడైనమిక్స్లోకి వచ్చేటప్పటికి ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటి, క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏంటి, ఇంటెన్సివ్ అంటే ఏంటి, ఎక్స్టెన్సివ్ అంటే ఏంటి, ఇలాగా ఇంపార్టెంట్ టర్మ్స్. అండ్ ఎక్సోథర్మిక్ ఎండోథర్మిక్ రిలేటెడ్గా కూడా అడుగుతారు. అంటే డెల్టా హెచ్ వాల్యూ నెగిటివ్లో ఉంటే ఎక్సోథర్మిక్, పాజిటివ్లో ఉంటే ఎండోథర్మిక్, అలాగా. ఓకేనా, అవి కూడా అడుగుతాడు, ఒకసారి చూసుకోండి. అండ్ స్పాంటేనియస్ ప్రాసెస్ రిలేటెడ్గా ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ కూడా చూసుకుని వెళ్ళండి. నెక్స్ట్ డైనమిక్ ఈక్విలిబ్రియం, కెమికల్ ఈక్విలిబ్రియం రిలేటెడ్లో క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. అందులో నువ్వు బాగా ఫోకస్ చేయాల్సింది పీహెచ్ రిలేటెడ్ సమ్స్, ఎందుకంటే పీహెచ్ రిలేటెడ్గా సమ్ము అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. పీహెచ్ రిలేటెడ్గా సమ్స్ అనేవి అడిగే చాలా పాసిబిలిటీ ఉంది. సో జాగ్రత్తగా పీహెచ్ రిలేటెడ్ సమ్స్ అనేవి చేయండి. ఓకే, అండ్ రిడాక్స్ రియాక్షన్స్లోకి వచ్చేటప్పటికి ఏమడుగుతాడు అంటే 2 మార్క్స్లో టైప్స్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్స్, డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్స్ గట్టా ఉంటాయి. రిడాక్స్ రియాక్షన్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటి, డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటే ఏంటి, అలాగా టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ చూడు. అండ్ ఆక్సిడేషన్ స్టేట్స్ కూడా చూసుకో. సో ఆక్సిడేషన్ స్టేట్స్ చూసుకున్నాం అనుకో, ఆక్సిడేషన్ స్టేట్స్ కూడా అడగొచ్చు, పాసిబిలిటీ ఉంది. ఇది మిస్ అయితే ఇది ఉంది, ఆక్సిడేషన్ స్టేట్స్, ఇవి చూసుకునే వెళ్ళు. ఓకేనా, సో 2 మార్క్స్ ఇవి చూస్తే నీకు అవుట్ ఆఫ్ 28 మార్క్స్ ఖచ్చితంగా 24 మార్క్స్ పక్కాగా వస్తాయి. డ్యామ్ షూర్ అది. ఇంకెన్ని మిగిలి, ఇంకా 1 మార్క్ క్వశ్చన్స్ 9 రాయాలి. 9 ఎలా రాయాలి అంటే నీకు 1 మార్క్ క్వశ్చన్స్ ఎప్పుడూ కూడా ఏ మోడల్లో అడుగుతాడంటే 1 వర్డ్ ఆన్సర్ లాగా కానీ ఏదైనా ఒక సెంటెన్స్ టైప్ కానీ ఉంటుంది. ఓకేనా, అంతే ఉంటుంది. లేదు ఒక చిన్న ఫార్ములా రిలేటెడ్లో ఉంటుంది, అంతే తప్పించి పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఏమి ఉండవు. 1 మార్క్ క్వశ్చన్స్ ఈజీగా రాయగలరు, 1 వర్డ్ ఆర్ 1 సెంటెన్స్. దీంట్లో బాగా చూసుకోవాల్సింది మోల్ కాన్సెప్ట్ సమ్స్ ఏమన్నా అడగొచ్చు. అంటే ఖచ్చితంగా మోల్ కాన్సెప్ట్ సమ్ ఏంటో నంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, ఇది మాత్రమే అడుగుతాడు. 99% దీని మీద 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. అంతకు మించి వేరే ఫార్ములా దగ్గరికి వెళ్ళడు, ఇదే ఫార్ములా ఫిక్సింగ్గా. అండ్ ఇది కాకుండా లాస్ ఉన్నాయి అన్నమాట. ఏంటి, లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్, లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్, అవగాడ్రోస్ లా, లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్, అలాగా లాస్ ఉన్నాయి. ఆ లాస్లోంచి ఒక లా అడగొచ్చు. ఇది ఏంటిది, ఇది సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కెమిస్ట్రీ చూసుకుంటే. అదే మనకి ఎలక్ట్రానిక్ అటామిక్ స్ట్రక్చర్ చూసుకుంటే సబ్ అటామిక్ పార్టికల్స్ నుంచి అడగొచ్చు, ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ అడగొచ్చు. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్లో క్రోమియం ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏంటి, కాపర్ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏంటి, అలా అడగొచ్చు. లేదు అంటే అటామిక్ నెంబర్ అడగొచ్చు 1 మార్క్ కింద. సబ్ అటామిక్ పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్ డిస్కవర్ చేసింది ఎవరు, ప్రోటాన్ని డిస్కవర్ చేసింది ఎవరు, ఆ మోడల్లో కూడా అడగొచ్చు. ఐసోటోప్స్, ఐసోబార్స్ కూడా ఇక్కడ అడగొచ్చు, ఆప్షన్ ఉంది. ఏమైనా 2 ఎలిమెంట్స్ ఇచ్చి ఇవి ఐసోటోప్సా ఐసోబార్సా, ఆ మోడల్లో అడగొచ్చు. సో అది కూడా చూసుకోండి. ఐయుపాక్ నేమ్స్, ఇక్కడ ఇది పీరియాడిక్ ప్రాపర్టీస్లో మీకు
101 అయితే ఏ నేమ్ వస్తుంది, 102 అయితే అటామిక్ నెంబర్ 102 అయితే ఏ నేమ్ వస్తుంది, 103 అయితే ఏ నేమ్ వస్తుంది, అలాగా ఉంది. ఓకేనా? సో అది చూసుకో. పీరియాడిక్ ట్రెండ్స్ అంటే లెఫ్ట్ టు రైట్ వచ్చేటప్పటికి ఏ విధంగా వస్తుంది, అటామిక్ రేడియస్ లెఫ్ట్ టు రైట్ ఏమవుద్ది, టాప్ టు బాటమ్ ఏమవుద్ది, ఆ మోడల్లో కూడా అడుగుతాడు. అటామిక్ రేడియస్ అనే కాదు, ఎలక్ట్రోనెగటివిటీ ఏమవుద్ది, అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది, అలాగ అడుగుతాడు. అదొక పాసిబిలిటీ. సో గ్రూప్స్ ఆర్ పీరియడ్ ఐడెంటిఫికేషన్. నీకు ఒక ఎలిమెంట్ ఇచ్చేసి అది ఏ గ్రూపు ఏ పీరియడ్ అని అడగొచ్చు, అది పాసిబిలిటీ కూడా ఉంది. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాయమండం కూడా పాసిబిలిటీ ఉంది. సో అదన్నీ చూసుకో. నెక్స్ట్ కెమికల్ బాండింగ్లోకి వచ్చేటప్పటికి షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే నీకు CH4 వచ్చేసి CH4 మాలిక్యూల్ ఏ షేప్లో ఉంటుంది, దాని యొక్క బాండ్ యాంగిల్ ఎంత, ఈ మోడల్లో అడుగుతాడు. పక్కా డ్యామ్ షూర్ క్వశ్చన్ అది. ఓకే, CH4 అనే కాదు, వేరే మాలిక్యూల్ ఇచ్చేసి షేప్ ఏంటని అడుగుతాడు. సో అది జాగ్రత్తగా చూసుకో. మ్యాగ్నెటిక్ నేచర్ ఫర్ ఎగ్జాంపుల్గా N2 ఉంది, అది డయామాగ్నెటిక్, O2 ఉంది పారామాగ్నెటిక్, అలాగా మ్యాగ్నెటిక్ నేచర్స్ కూడా అడుగుతాడు. అది కూడా ఫోకస్ చేసుకో. డైపోల్ మూమెంట్ ఆర్డర్ అంటే నీకు 2 కాంపౌండ్స్ ఇచ్చేసి 2 ఎలిమెంట్స్ ఇచ్చేసి వాటి మధ్య డైపోల్ మూమెంట్ ఏది ఎక్కువ ఏది తక్కువ అనే అడుగుతాడు. ఓకేనా? ఆ వాల్యూస్ కూడా చూసుకో. ఓకే, ఇది కూడా క్లియర్. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలోకి వచ్చేటప్పటికి కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్ బ్యూటేన్ అవి అడుగుతాడు. కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేను బ్యూటేను అంటే నువ్వు ఆర్గానిక్ కెమిస్ట్రీలో చూసుకో. కన్ఫర్మేషన్స్లో స్టాగర్డ్ కన్ఫర్మేషను, స్టాగర్డ్ కన్ఫర్మేషను, ఎక్లిప్టిక్ కన్ఫర్మేషను ఇలా ఉండి ఏది మోర్ స్టేబుల్ ఏది లెస్ స్టేబుల్ అలా అడగొచ్చు. సో కన్ఫర్మేషన్స్ రిలేటెడ్లో ఈథేన్ యొక్క కన్ఫర్మేషన్ చూసుకో, బ్యూటేన్ యొక్క కన్ఫర్మేషన్ చూసుకో, ఒకసారి చూసుకో కంప్లీట్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆక్సిడేషన్ స్టేట్, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్, ఆక్సిడైజింగ్ ఏజెంట్, రెడ్యూసింగ్ ఏజెంట్స్. ఇదేంటిది నీకు రిడాక్స్ రియాక్షన్స్లోకి వచ్చేటప్పటికి అడుగుతాడు అనమాట. రిడాక్స్ రియాక్షన్లో ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిడక్షన్ అంటే ఏంటి, లేదంటే ఒక ఎలిమెంట్ ఇచ్చేసి అది ఆక్సిడైజింగ్ ఏజెంటా రెడ్యూసింగ్ ఏజెంటా అని గట్ట అడుగుతాడు. నెక్స్ట్ ఐసోమెరిజం, ఇంకా ఐసోమెరిజం రిలేటెడ్లో కూడా క్వశ్చన్స్ అడగొచ్చు. అంటే పొజిషనల్ ఐసోమెరిజం డెఫినేషన్ అడగొచ్చు, లేదు అంటే 2 కాంపౌండ్స్ ఇచ్చేసి అది ఏ టైప్ ఆఫ్ ఐసోమెరిజం అంటే పొజిషనల్ ఐసోమెరిజమా లేకపోతే ఫంక్షనల్ గ్రూప్ ఐసోమెరిజమా, ఏ టైప్ ఆఫ్ ఐసోమెరిజం అని అడగొచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఐసోమెరిజం డెఫినేషనే అడగొచ్చు, అది పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి ఈ క్వశ్చన్ ఒకటి పాసిబుల్ ఉంది. అయానిక్ రిలేటెడ్ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ నుంచి ఒక క్వశ్చన్ అడిగే ఆప్షన్ ఉంది. pH రిలేటెడ్ సమ్స్ అడుగుతాడు. అది ఏ ఫార్ములా అడుగుతాడంటే pH -log కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+. ఇదే ఆప్షన్ ఉంది, ఇదే అడుగుతాడు, దీని రిలేటెడ్లోనే అడుగుతాడు. అండ్ థర్మోడైనమిక్స్కి వచ్చేటప్పటికి సిస్టము సరౌండింగ్స్ రిలేటెడ్గా అడుగుతాడు. ఓకే, ఈ 9 మార్క్స్ ముందు ఇవి కంప్లీట్ చేసి ఈ టాపిక్ కంప్లీట్ చేసిన తర్వాత రిమైనింగ్ చూసుకోండి. ఓకే కదా, క్లియర్ కదా? అండ్ నేను అటామిక్ స్ట్రక్చర్ లెసన్ 17 మార్క్స్ వస్తుంది అటామిక్ స్ట్రక్చర్ నుంచి, అది నేను మీడియం స్టూడెంట్స్ డల్లర్కి అర్థమయ్యేలాగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది కూడా క్లియర్గా చూడండి. ఓకేనా, క్లియర్ కదా? థ్యాంక్ యూ.